రెడ్డి. సార్ ఇక్కడ నాకు కొన్ని కామెంట్స్ ఒకటి సార్ ఇక్కడ నాకు ఒక చిన్న కామెంట్స్ వస్తాయి. కామెంట్స్ ఏంటి అంటే రీసెంట్గా ఆయన పాస్టర్ ఒక ఆయన మీద దాడి జరిగిందని చెప్పి ఒక డ్రామా చేశారు కదా. సో ఆ సందర్భంలో జై శ్రీరామ్ అనేసి అరిశారు, నాకేం వినపడలేదని చెప్పేసి ఆయన చెప్పడం. సో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇదంతా కూడా మళ్ళీ కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు అనేటటువంటిది అర్థం చేసుకోవాలని చెప్పేసి ఎవరో కామెంట్ చేశారనమాట. సో నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా సార్? మనం ఇంకొక విషయం చెప్పాలి సార్. ఇక్కడ ఏదైతే ఈ పాస్టర్ ఇష్యూ ఉందో, ఈ పాస్టర్ ఇష్యూ అనేది రెండు మతాల మధ్య గొడవలు పెట్టడానికి జరిగినటువంటి ఇష్యూ. ఇప్పుడు ఆకివీడులో రామాలయ నిర్మాణం గురించి ఏదో నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా స్పందించారు. అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే, నేను అసలు ఈ పాస్టర్ ఎవరు, అతను ఎవరు, పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి ఒక చీఫ్ ఫెలో, అవన్నీ మనం పట్టించుకోకూడదు అని అనుకున్నప్పటికీ కూడా నిన్నేం జరిగిందంటే సార్, మొన్న ఆయన మీద దాడి జరగగానే పాపం ఆయన ఇంకా హాస్పిటల్కి వెళ్ళక ముందే సాక్షి మౌత్ పీస్ వచ్చేసి ఆ మైక్ వచ్చేసి ఆయన ముందు పెట్టేశారు సార్. సాక్షి గొట్టం ఆయన ముందు పెట్టేశారు. ఆయనేమో అసలు ఆయన ఎవరు, సంవత్సరం క్రితం చనిపోయినటువంటి ఒక పాస్టర్, ఒక యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి లాగా నన్ను కూడా లేపేయడానికి ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి ఆయన ఏదైతే ఈ డ్రామాను రక్తిగతించాడో అభినవ దర్శనం ఆయన పేరేదో ఆయన చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, నాకు అప్పుడు దాకా అనుమానం లేదు, ఏదో ఒక పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి ఒక ఆవారాగాడు ఏదో చీప్ ట్రిక్ ప్లే చేశాడు, అడ్డంగా దొరికిపోయాడు అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే హాస్పిటల్ కంటే ముందు సాక్షి మైకేల్ చెప్పేసి ఆయన సాక్షి తీసుకుని స్టే మీద ఉంటుంది కదా ఒక మైక్ గొట్టం, ఆయన తీసుకుని ఆయన మూతి దగ్గర పెట్టగానే ప్రభుత్వం గతంలోనట ఈయన పగడాల ప్రవీణ్ గారిని లేపేయడానికి ట్రై చేసిందట. ఇప్పుడు ఇతన్ని కూడా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారట. ఇక అప్పుడు క్లియర్గా అర్థమైపోయింది, ఆహా దీని వెనకాల మన కోడికత్తి డ్రామా ఆర్టిస్టు అండ్ ఆల్సో గులకరాయి డ్రామా ఆర్టిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి అప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఈరోజు అతను అడ్డంగా దొరికేటప్పటికి అతని మీదే నిందలేస్తా, ఈరోజు నీ సావు నువ్వు సావరా అని చెప్పి అడ్డంగా వదిలేశారు అతన్ని. సో దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర, వీటి ఆధారాలన్నీ దొరికిన తర్వాత మేము ఇంకా క్లియర్గా మాట్లాడతాం. ఇప్పుడు మేము ఆరోపణలు చేస్తా ఉన్నాం దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని. ఆధారాలు మాకు లభిస్తాయి, ఇవాళే లభిస్తాయి. మేము క్లియర్ గా రేపు మళ్ళీ ఇదే టైం మాట్లాడమన్నా కానీ రెడీగా మాట్లాడతాం. ఓకే సురేష్ గారు, ఏంటి అది నిజమేనా? ఏంటి మీ హ్యాండ్ ఉందని చెప్పి చెప్తున్నారు, ఏమంటారు? ఆ ఒక్క విషయం ఒక 1 minute చెప్పేసి. నేను ఇందాకే చెప్పాను సార్, తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు పని కట్టుకొని తెలుగుదేశం పార్టీ అధినేత కింద స్థాయిలో ఈ రకంగా వంశీ గారు లాంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా వేరే పని ఏమన్నా ఉందా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయడం, చంద్రబాబు నాయుడు